మన భారతదేశంలో జరిగిన 10 బిగ్గెస్ట్ స్కామ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2010లో జరిగిన 2G స్పెక్ట్రమ్ స్కామ్. 2G స్పెక్ట్రమ్ వేలం సందర్భంగా జరిగిన అవినీతి అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. 1.76 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ ప్రభుత్వాన్ని అప్పట్లో గడగడలాడించింది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. వ్యాపారవేత్త నీరవ్ మోదీ అతని అనుచరులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో లోన్ తీసుకుని దేశం విడిచి పారిపోయారు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఏర్పాట్ల విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. 35,000 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్టు వార్తలు వచ్చాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్. స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని హర్షద్ మెహతా ఈ స్కామ్ చేశాడు. 1986లో బోఫోర్స్ స్కామ్. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీల్లో రాజీవ్ గాంధీకి సన్నిహితులైన వారికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని వెల్లడి కావడం సంచలనం రేకెత్తించింది అప్పట్లో. 2009లో సత్యం స్కామ్. సత్యం కంప్యూటర్స్ షేర్ ధరను పెంచడానికి సంస్థ లాభాలను తప్పుగా చూపించినట్టు ఆ సంస్థ అధినేత సత్యం రామలింగరాజు వెల్లడించారు. ఈ దెబ్బతో సత్యం సంస్థ కుప్పకూలిపోయింది. 2013లో శారదా చిట్ ఫండ్ స్కామ్. అధిక రాబడి ఆశ చూపి పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించి పశ్చిమ బెంగాల్ శారదా చిట్ ఫండ్ కంపెనీ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. 2013లో వ్యాపం స్కామ్. మధ్యప్రదేశ్ లో వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన కుంభకోణం ఇది. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు, పై స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వాములని బయటపడింది. 2003లో తెల్గి స్కామ్. 2003లో సంచలనం సృష్టించింది ఈ స్టాంప్ పేపర్ల కుంభకోణం. అబ్దుల్ కరీం తెల్గి 30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి జైలు పాలయ్యాడు. 1996లో దానా కుంభకోణం. బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనుమతితో పశుగ్రాసం పేరుతో తప్పుడు ఖర్చులు చూపించి ప్రభుత్వ ఖజానాల నుంచి 950 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.